సూచనలు చేసే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే ప్రీమియర్ షోల విషయంలో టికెట్ల ధరలను పెంచే విషయంలో కూడా ప్రభుత్వం ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అంటే సినిమా బెనిఫిట్ షోలు మాత్రం ఇక ఉండవని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఆ మాటకి వెనక్కి తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా సమాలోచనలు పడతారు కాబట్టి, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇక బెనిఫిట్ షోలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఎక్కడ ఉండవు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ బెనిఫిట్ షోలు కాకుండా ప్రీమియం షో ఏదైతే షోలు ఉంటాయో రిలీజ్ రోజు నుంచి వారం రోజుల పాటు సినిమా టికెట్ పెంచుకునే విధంగా మరి వీళ్ళు సినిమా పెద్ద కోరే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి బెనిఫిట్ షోల వల్ల జరిగేటువంటి ఇబ్బందులు మనం జరిగినటువంటి ఏదైతే పెంచినప్పుడు ప్రజల నుంచి కూడా పెద్ద వ్యతిరేకంగా వచ్చింది. ఎందుకంటే దాదాపు ఎక్కువ డబ్బులు వసూలు చేసే విధంగా ఏదైతే కొన్ని మొన్న జీవోలు ఇవ్వడం జరిగింది, దానివల్ల ప్రభుత్వం ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ అలాంటి నిర్ణయం మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఇబ్బందులు అవుతాయేమో అని కూడా ఈ టికెట్ సంబంధించినటువంటి ప్రీమియం షోలకు పెంచే అవకాశం ఉంది, కానీ ఇక బెనిఫిట్ షోలు మాత్రం పెంచే అవకాశం ఉండదు. బెనిఫిట్ షోలు ఉండవని చెప్పిన నేపథ్యంలో దానికి మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. కానీ ఒకవేళ ఈ సంక్రాంతికి వచ్చేటువంటి భారీ బడ్జెట్ సినిమాలు వాటికి మాత్రం టికెట్ ధరలు పెంచే అవకాశం, కోరే అవకాశం ఉంటుంది ఈ సినిమా సంబంధించినటువంటి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ సినిమాలకు ప్రజల నుంచి వచ్చేటువంటి మద్దతును అదేవిధంగా వారి నుంచి ఆదరించే విధంగా కూడా మేము సినిమాలు తీస్తాం, ప్రజలకు అనుగుణంగానే తీస్తామని కూడా సినిమా పెద్దలు చెప్పే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో టికెట్ ధరల విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు ఏదైతే డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడి నుంచి వచ్చేటువంటి పేద సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడైతే వెనకబడిన వాటి తరగతులకు సంబంధించినటువంటి స్కూల్స్ వీటన్నిటికి కూడా అభివృద్ధికి కేటాయించాలి, స్కూల్స్కు మొత్తం కూడా నిధులు కేటాయించాలి, దాని నుంచి వచ్చేటువంటి పన్ను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అటు డ్రగ్స్ నిర్మూలనకు హీరోలు హీరోయిన్లు వారి యొక్క ప్రచారం నిర్వహించాలని చెప్పడం, అదేవిధంగా ఇటు టికెట్లపై వచ్చేటువంటి సెస్ను వీటికి స్కూల్స్కు విధించే అభివృద్ధి జరిగే విధంగా చేయడం, వీరి నుంచి కూడా టికెట్ ఏదైతే సినిమా పెద్దల నుంచి కూడా సినిమా తీసినప్పుడు దాదాపు వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంపు కోరే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే సినీ ఇండస్ట్రీలో ముఖ్యులుగా చెప్పబడే చిరంజీవి కానీ నాగార్జున కానీ ఈ భేటీకి హాజరు కాలేదు, దీనిపై ఏమంటారు? అదే ముఖ్యంగా అంటే ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మాత్రం నాగార్జున కావచ్చు, చిరంజీవి, అదేవిధంగా సినిమా పెద్దలు మహేష్ బాబు ఇలాంటి వారందరూ కూడా హాజరు అవుతూ ఉంటారు. గతంలో కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఈ సమావేశానికి వారికి పిలుపు ఉందా లేదా అన్న దానిపై కూడా స్పష్టత రానప్పటికీ కానీ మాత్రం ఇవి రోజు అంటే కొంతమంది మాత్రమే వెళ్తున్నారు. అందులో చిరంజీవి లేకపోవడం, నాగార్జున ఇలాంటి సినీ ప్రముఖులు లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఇప్పుడు ఈ యొక్క సమావేశం జరగనుంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో సినిమాకి సంబంధించినటువంటి అంటే వారికి పిలుపు ఉందా లేదా అన్నది పక్కన పెడితే మాత్రం దీనికి సంబంధించినటువంటి మొన్న పుష్ప ఘటనపై కూడా జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అల్లు అరవింద్, దిల్ రాజు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, అదేవిధంగా కొంతమంది ప్రొడ్యూసర్లు, సినీ నటీనటులు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ వీరు రాకపోవడానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియరన్నప్పటికీ ఇది మాత్రం ఈ అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు సినిమా పెద్దలు మాత్రం సమావేశం కొనసాగుతూ ఉంది. రాజ్ కుమార్, అయితే ఈ భేటీ ముగిసిన తర్వాత అయినా అల్లు అర్జున్ అంశం సద్దుమణిగే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? దాదాపు ఎఫ్డీసీ చైర్మన్ మొన్న ఏదైతే మాట్లాడుతూ ఏదైతే దానికి సంబంధించినటువంటి నేను ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నాను, ఇక నుంచి ఇలాంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను వ్యవహరిస్తాను. ఎందుకంటే ప్రభుత్వానికి మధ్యలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన మధ్యలో నేను వారధిగా ఉంటాను. ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా ఇది అనుకోకుండా దురదృష్టకరం, వారి కుటుంబానికి అండగా ఉంటామని దిల్ రాజు చెప్పిన నేపథ్యంలో వారి కుటుంబంలో ఒకరికి సినీ తరపున కూడా ఒక ఉద్యోగం కూడా కల్పిస్తాననడం, ఈ అన్నిటి నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఆ ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఏది దాని మధ్యలో సర్దుమనిగే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడికి కూడా వారికి సహకరించాలి అని కూడా కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి దిల్ రాజు నేతృత్వం సంబంధించి ఫిలిం సంబంధించినటువంటి అందరూ కూడా ఏదైతే తమ యొక్క డిమాండ్లు ఏదైతే సినీకి జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా కొంచెం డెవలప్మెంట్ సంబంధించినటువంటి వారి సమస్యలు అంటే కొన్ని సినిమాలో జరిగేటువంటి కష్టాలకు సంబంధించినటువంటి వారిని కోరే అవకాశం ఉంటుంది. వారు ఎలా స్పందిస్తారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన వస్తుందో చూడాలి. ఎందుకంటే వీరి డిమాండ్లు ఏ విధంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి మాత్రం క్లియర్గా యాంటీ డ్రగ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఆ యొక్క యాడ్స్ తప్పకుండా చేయాలి. ఏదైతే టికెట్స్ నుంచి వచ్చేటువంటి సెస్ స్కూల్స్కు విధించాలి, ఇవన్నీ అభివృద్ధికి కేటాయించాలన్న నేపథ్యంలో దానికి వీరు పెద్దలు ఎలా ఒప్పుకుంటారో దీనిపై మొత్తం కూడా సమాలోచనలు చేసి సమావేశంలో పూర్తిగా సమస్యలపై పరిష్కారంపై కూడా కొనసాగుతూ ఉంది.
రాజ్ కుమార్, అయితే టికెట్ ధరలకు విధించే సెస్ ని ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు అవి మళ్లించాలంటూ చెప్తున్నారు. అది ఎంతవరకు పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది? ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక జియో తీసుకొచ్చినప్పుడు ఏదైతే ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వం నుంచి టికెట్ల నుంచి వచ్చేటువంటి సెస్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు కేటాయించడం చాలా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ సంబంధించినటువంటి వారికి ఎందుకంటే ఎంతో అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కు స్కూల్స్లో ఉన్నటువంటి అంటే టేబుల్స్ కావచ్చు, చేది కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా అంటే చాలా సమస్యలు ఉంటాయి స్కూల్స్లలో. దానికి ఈ నిధులు కేటాయిస్తే మాత్రం ఎంతో కొద్దిగా తోడ్పాటు అవుతుంది. ప్రభుత్వ నిర్ణయం కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చదువుకునేటువంటి పేద విద్యార్థులకు మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అసలు ఇది కేటాయిస్తారు, సెస్ రూపంలో వచ్చేటువంటి నిధులు ఎలా కేటాయిస్తారు అన్న దానిపై కూడా విధి విధానాలు కూడా రూపొందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అన్నీ అంటే క్లుప్తంగా ఆలోచించిన తర్వాతనే కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. డ్రగ్స్పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఒక దాంట్లో యాంటీ డ్రగ్స్ తెలంగాణగా కూడా ప్రకటించిన నేపథ్యంలో, ఎందుకంటే డ్రగ్స్ ఎక్కడున్నా కూడా గంజాయి తరలించేవారు కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు, పబ్బులపై ఎటువంటి వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించిన నేపథ్యంలో చాలామందిని పెద్ద పెద్ద సినిమా పెద్దలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చించనున్నారు. రాజ్ కుమార్, అయితే ప్రచార కార్యక్రమాల్లో కానీ అదేవిధంగా డ్రగ్స్ నివారణ యాడ్స్ లో కానీ హీరోలు నటించాలి, అవి ప్లే చేయాలని చెప్తున్నారు. దీని వరకు ఎంతవరకు హీరోలు సుముఖంగా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి హీరోయిన్లకు సంబంధించినటువంటి వారు, ఎందుకంటే ప్రచారానికి ఏదైతే ముందుండాలి అని ప్రభుత్వం కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదన నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఎందుకంటే ప్రజలకు హీరోలు ఎంతో కొద్దిగా ప్రభావం ఉంటుంది ప్రజల మధ్య, కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో, ఎందుకంటే డ్రగ్స్ నిర్మూలన కోసమే కాబట్టి ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అవేర్నెస్ వస్తుంది. తెలియని వారు, ఎందుకంటే చాలా కాలేజీల వద్ద ఎడిక్ట్ చేయడం ఏదైతే ఒక దందాగా కూడా కొనసాగుతున్నటువంటి గంజాయికి సంబంధించి కావచ్చు, కొన్ని డ్రగ్స్ అలవాట్లు ఇవన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో చాలా కాలేజీలో చాలా చిన్న ఏజ్